ప్రాంతంలో కృష్ణాదేవిపేట వద్ద జీవనం ప్రారంభించాడు. తాను నేర్చుకున్న మూలిక వైద్యం, ఆకుపసరలతో కొండ కోణాల్లో తిరిగే గిరిజనులకు వైద్య సేవలు అందించారు. గిరిజన తెగల ప్రజలు ఐకత్య కోసం హితబోధాలు చేశాడు. తగువులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్ళవద్దన్నాడు. పంచాయతీ పాలన ప్రోత్సహించాడు. ఆరోగ్యం కాపాడుకోవాలంటే కళ్ళు తాగొద్దని చెప్పాడు. అటువైపు ప్రాంతం అంతా కలియు తిరిగి దారితెరులన్నీ తెలుసుకున్నాడు. రోడ్లు ఏర్పాటు, టెలిఫోన్ స్తంభాలు ఏర్పాటు కోసం తీసుకెళ్లిన గిరిజనులను ముందుగా చెప్పిన కూలీ ఇవ్వాలి అధికారులు చర్యలను అడ్డుకొన్నాడు. అక్కడి ప్రభుత్వం ప్రతినిధుల అవినీతిని ఇంగ్లీషులో ప్రభుత్వంతో గిరిజనులను అడవిలో కాయలు పళ్ళు కోసుకొనబడకుండా, పశువులను మేపుకొనివ్వకుండా, పాడుగొట్టి భూమిని సాగు చేసుకోకుండా అడ్డుకునే పని చేసింది. అడవి బిడ్డల జీవనం నాశనం చేయాలని చూసింది. దీనిపై గిరిజన గుడేలలో మీటింగు పెట్టి పోరాటం చేయాలని వారిని స్థితం చేశారు. రామరాజు చెప్పిన దాన్ని పేరుగా భావించే పరిస్థితి మన్యంలో ఏర్పడింది. నైపుణ్య అభివృద్ధి శిక్షణ. 20 ఏళ్ల వయసులోనే గురువు స్వారీ, కర్రసాము, తుపాకీ కాల్చడం, బాణాలు వేయడం, గెరిల్లా పోరాట పద్ధతులను నేర్చుకున్నాడు. వాటన్నిటినీ తర్వాత కాలంలో మన్యం తిరుగుబాటు సందర్భంగా ఇతరులకు నేర్పాడు. ప్రతిభలను లొంగని త్యాగం, నిజాయితీ. ఇంగ్లీషులో ఉత్తరాలు రాస్తూ గిరిజనులను ఐక్యపరుస్తున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటున్న రామరాజును బ్రిటిష్ పాలకులు లొంగ తీసుకోవాలని చూశాడు. రామరాజు 50 ఎకరాల భూమిని కేటాయించి చూసింది. రామరాజు ఆ భూమిని తీసుకోవడానికి నిరాకరించి తన పోరాటాన్ని కొనసాగించాడు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం. మన్యం తిరుగుబాటు గెరిల్లా దశలో 100 మంది మాత్రమే ఉండేవారు. 186 గ్రామాల ప్రజలు పోరాటంలో ఉండేవారు. బ్రిటిష్ సైన్యం వందలాది మంది తుపాకులతో గిరిజన గుడాలపై పడి దౌర్జన్యాలు చేసేవారు. ఆ దౌర్జన్యాలను ఎదిరించడం కోసం కృష్ణాదేవిపేట, రామవొమ్మంగి, చింతపల్లి, దేవీపట్నం పోలీస్ స్టేషన్లను ముట్టడించి ఆయుధాలు సమకూర్చుకున్నారు. చివరికి ఫిరంగులు కాల్చడం కూడా చేశారు. అలుపెరగని పోరాటం. 1922 నుంచి 24 వరకు ఇంగ్లీష్ మధ్య పోరాటాన్ని సీతారామరాజు నాయకత్వం వహించాడు. పోలీసులు, అధికారులు ప్రభుత్వ అణిచివేతలను గెరిల్లా పద్ధతిలో ఎప్పటికప్పుడు ఎదుర్కొన్నారు. కన్నెగంటి హనుమంతు పోరాటాన్ని దెబ్బతీసిన సైనిక అధికారులను సైతం రామరాజు దళం మట్టు పెట్టించి మలబార్ పోలీసులు, అస్సాం రైఫిల్స్ చెందిన పోరా మిలిటరీ కోసం సమీకరించిన ఆహార సామాగ్రిని వారికి అందకుండా దారి కాచి స్వాధీనం చేసుకొని గిరిజనులకు పంచారు. రామరాజుకు ప్రజల అండదండలు. రామరాజు ఆచూకీ కోసం బహుమతులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. సీతారామరాజును మల్లు దొర, గంటం దొర, ఇతర మన్యం వీరులకు పట్టిస్తే డబ్బులు ఇస్తామని, భూములు, పదవులు ఇస్తామని ప్రలోభాలు పెట్టిన ప్రభుత్వాన్ని గిరిజన ప్రజలు ఎవరూ సహకరించలేదు. రామరాజు కాల్చి చంపిన ముష్కర ప్రభుత్వం. 1984 మే 7వ తారీఖున రామరాజు ఆచూకీ తెలుసుకొని బంధించి చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. కానీ రామరాజు రగిలించిన పోరాటం ఫలితంగా మన్యంలో అనేక చట్టాలు రావడానికి తోడ్పడింది. 1933వ సంవత్సరంలో మొదటి ఆర్ఎస్ఆర్ అంటే భూ రికార్డులు వచ్చాయి. తర్వాత కాలంలో అటవీ ప్రాంతాలలో స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాలకు ప్రేరణ కలిగించింది, ఇప్పటికీ కలిగించుతుంది. మహావీరులు బాటలో సాగుతాం అని నిర్ణయించుకోవాలి. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, నేతాజీ, గాంధీ, నెహ్రూ, తిలక్, కన్నెగంటి హనుమంతుడు, కొమరం భీం, పుచ్చలవల్లి సుందరయ్య వంటి ఎందరో సత్యం కోసం, విముక్తి కోసం, ఐక్యత కోసం, అభివృద్ధి కోసం, మనందరినీ జీవితాలు బాగుండాలని త్యాగాలు చేశారు. ఎందరో చదువు కోసం, ఆత్మగౌరవం కోసం, విజ్ఞాన అభివృద్ధి కోసం నూతన ఆవిష్కరణలు ఎన్నో చేశారు. వాటిని మనం తెలుసుకోవాలి, మంచిని నేర్చుకోవాలి, మన వంతు కర్తవ్యాన్ని నిర్ణయించుకొని ముందు సాగాలి. అల్లూరి సీతారామరాజుకు 127వ జయంతి సందర్భంగా ఏలూరులో వివిధ సేవా కార్యక్రమాలు, సహాయ సహకారాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు చేస్తున్న వివిధ సంస్థలు, సంఘాలు 127 కలిసి 127 చోట్ల స్కూళ్ళు, కాలేజీలు, గ్రౌండ్స్, కోచింగ్ సెంటర్లు, ప్రతి ప్రదేశాలు సభలు జరిపే కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. అందులో భాగంగా చేపట్టిన కార్యక్రమానికి అందరూ భాగస్వాములై ప్రోత్సాహం అందించడం సంతోషంగా ఉంది. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏలూరు నగరంలో
అల్లూరి సీతారామరాజు గురించి, అల్లూరి సీతారామరాజు నడిపినటువంటి జాతీయోద్యమంలో పోషించిన పాత్ర గురించి, స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు భాగస్వామ్యం గురించి పిల్లలందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీ గుడిపాటి నరసింహారావు గారు మన ముందుకి వచ్చి ఉన్నారు. ప్రతి సంవత్సరం మనం హేలాపురి బాలోత్సవం కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉంటాం. దానికి కర్త కర్మ క్రియగా అన్ని నరసింహారావు గారు వ్యవహరించి గత 5-6 సంవత్సరాల నుంచి హేలాపురి బాలోత్సవం కార్యక్రమాన్ని విజయంగా నిర్వహిస్తున్నారు. పిల్లల యొక్క ఎంకరేజ్మెంట్ కోసం. తర్వాత మన ఏలూరు జిల్లా ఇరిగేషన్ డిఈ గారు దేవరకొండ లలితా వెంకటేశ్వరరావు గారు కూడా మన ఉద్దేశించి ప్రసంగించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వెంకటేశ్వర్ల గారు రాజ్యాంగం మీద పట్టున్నటువంటి అధికారి. భారత రాజ్యాంగం అందరికీ చదువుకోవటానికి తేలికగా ఉండే పద్ధతిలో షెడ్యూల్స్ ఇవన్నీ కూడా వ్రాసి ఆయన ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగిందనమాట. రాజ్యాంగం పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి శ్రీ దేవరకొండ వెంకటేశ్వర్లు గారు. వారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడానికి ఇక్కడికి ఏం చేసి ఉన్నారు. వారిద్దరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా గుడిపాటి నరసింహారావు గారిని ఆయన మాట్లాడతారని లేదు చాలా ముందు ఎవరు మాట్లాడతారు? ముందుకు శ్రీ దేవరకొండ వెంకటేశ్వర్ల గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ప్రియమైన విద్యార్థుల నేను సైలెంట్గా నిలబడేసరికి మీ అందరూ ఆలోచనలు పడ్డారు. ఏంటి సారేమో ఇన్ఛార్జి గారు వైస్ శ్రీనివాస్ గారు ప్రసంగిస్తా అన్నారు, ఈయనేమో లేచి బెత్తజుములు చూస్తున్నాడని చెప్పేసి మీరందరూ ఆలోచనలో పడ్డారు. మీ అందరూ సైలెంట్గా ఉండాలని, ఆలోచనలో పడాలని అలా చేశారు. థ్యాంక్ యూ. మీరందరూ భయపడే విధంగా నేనే ప్రసంగాలు చేయను. జస్ట్ ఇంట్రాక్షన్ ఉంటుంది అంతే. జస్ట్ ఇంట్రాక్షన్. ఇటు నాకు రైట్ సైడు ఆడపిల్లలు ఒక 50 మంది దాకా ఉంటారు, లెఫ్ట్ సైడ్ ఒక 40 మంది దాకా ఉన్నారు. ఎదురుగా 2 బ్లాక్స్లో అబ్బాయిలు ఉన్నారు. నేను కూడా ఒక్కొక్క బ్యాచ్లో ఒక 220-230 మంది ఉంటారు. మొత్తం కలిపి సుమారు ఒక 500 మంది ఉంటారు. సార్ అంతేగా సార్ శ్రీనివాస్ గారు? సుమారు ఒక 500 మంది ఉంటారు. ఇది సుమారుగా నా అంచనా అంతే. అయితే ఈ బ్లాక్లో ఉన్న బాలికల నుంచి ఒకరికి చక్కటి భారత రాజ్యాంగ పుస్తకం, ఇది వెలకట్టలేనిది. ఒకవేళ మీరు మార్కెట్లో కొనుక్కోవాలంటే 200 రూపాయలు ఉంటుంది, బహుమతిగా ఇస్తాం. అదేవిధంగా చక్కటి సర్టిఫికేట్, మన ఇంట్లో షోకేస్ ఉంటుంది, టీవీ ఉంటుంది. ఆ టీవీ పక్కన చక్కగా మీరు ఈ యొక్క ప్రశంసా పత్రాన్ని మీరు పెట్టుకోవచ్చు. అంటే ఈ బ్లాక్లో ఈ బాలికలు ఉన్న రైట్ సైడ్ ఉన్న బ్లాక్లో ఒకరికి ఈ పుస్తకము ప్లస్ ప్రశంసా పత్రం. అదేవిధంగా ఈ బ్లాక్లో ఉన్న ఆడపిల్లల్లోంచి ఒకరు. నా ఎదురుగా ఉన్న బ్లాక్ నేను ఇలా చూస్తున్నాను కదా, ఆ బ్లాక్లో ఉన్న అబ్బాయిల్లో 2కి, అదేవిధంగా ఈ బ్లాక్లో ఉన్న అబ్బాయిలు 2కి ఇవ్వడం జరుగుతుంది.
అంటే ఇక్కడ 6 ప్రశంసా పత్రాలు, 6 భారత రాజ్యాంగం పుస్తకాలు. భారత రాజ్యాంగం పుస్తకం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉంది. చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. ఓకే, నేనేం ప్రసంగాలు చేయను, దయచేసి మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇంటరాక్ట్ అవుతా మీతో. ఓకే, ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఇది. అయితే ఇప్పుడు ధైర్యంగా నేను వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడతాను అనేవాళ్ళు ముందుగా చేయెత్తాలి. ఎప్పుడైనా మనకు అవకాశాలు తరచుగా అన్ని వేళల్లో రావు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. కాబట్టి ముందుగా ఇటువైపు నుంచి ఒకరు అంటే ఇక్కడ వచ్చి మాట్లాడాలి. ఏం మాట్లాడాలని మేము చెప్తాం అనమాట. కాబట్టి ఇటు నుంచి ఒకరు ఎవరు ముందు లేస్తారు? వెరీ గుడ్. ఓకే, నీ పేరమ్మా? సరే చిన్న రాసుకుని ఇక్కడ మీరు ఇక్కడ నేను మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఒక 5-6 నిమిషాలు తర్వాత సార్ మాట్లాడతారు. మేమిద్దరం మాట్లాడిన అంశాల నుంచి మీరు మాట్లాడాలి. అది ప్లస్ మీకున్న ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న నాలెడ్జ్ కొంత ఉంటుంది. మీకు దేశం మీద కానీ, రాష్ట్రం మీద కానీ, ఈ ప్రజానీకం మీద, సమాజం మీద ఒక అవగాహన, ఒక ఆలోచన, ఒక అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయాన్ని ఇక్కడ మీరు 3 నిమిషాల్లో వ్యక్తపరచాలి. 6 మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే 6 మాట్లాడిన తర్వాత సార్ జడ్జిగా ఎవరిస్తారు? పెద్దలు జీవీఎల్ నరసింహరావు గారు. వారి జీవితాన్ని మొత్తాన్ని కూడా సమాజం కోసమే త్యాగం చేశారు. మేడం గారి సతీమణి గారు ప్రముఖ అడ్వకేట్గా ఉన్నారు. ఓరుగంటి శైలజ గారు మేడం గారు, జిల్లా కోర్టులో లీడింగ్ లాయర్ గారు. ఓకే, సారు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో, సామాజిక ఉద్యమాల్లో ఉన్నారు. ఉద్యమాలు అంటే ఓ రోడ్ల మీద వచ్చి పోట్లాడడానికి కాదు. ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బందిని, ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా వారి యొక్క వాయిస్ని, వారి యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారనమాట. అది వారి బాధ్యత. ఓకే, నీ పేరు చెప్పు తల్లి. చందన. ఇనిషియల్ ఏంటమ్మా? ఓబిల్నేని. ఓ చందన. 9th క్లాస్ అమ్మా? 10th క్లాస్. థ్యాంక్ యూ. కూర్చో తల్లి. నీకు అవకాశం వచ్చినప్పుడు నెక్స్ట్ ఇటువైపు నుంచి ఫస్ట్ కమ్ సర్వ్. ఎప్పుడు అవకాశాలు రావు. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ ఇటువైపు నుంచి అవకాశం సద్వినియోగం చేసుకోవద్దు. ఈ బ్లాక్లో సేమ్ ఇటువైపు బాలికలు ఉన్నారు కదా, ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఎవరు? ఈలోపు ఆలోచించుకోండి. ఇప్పుడు ఆ ఎదురుగా ఉన్న బాలూరు నుంచి ఇద్దరికి అవకాశం ఉంది. వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ వీళ్ళిద్దరు ఇల్లు. ఓకే, గ్రీన్ షర్ట్ నువ్వు చేసి మీ ఇద్దరు. నువ్వు లేకమ్మా ఫస్ట్ చెప్తానా. నీ పేరేంటి? అభినవ్. అమ్మా ఇంటి ఏం అభినవ్? వెరీ గుడ్. నువ్వే బాబు? జస్వంత్ గుప్తా. ఇనిషియల్ ఎం. వెరీ గుడ్. కూర్చోరానా. ఓకేరా. ఫస్ట్ ఎవరైతే రెస్పాండ్ అవుతారో వారికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రశంసా పత్రం ఉంది. ఏం ఆలోచించాలి తెలుసా? మిగతా వాళ్ళకు కూడా అవకాశం రావచ్చేమో, వాళ్ళు ఏం మాట్లాడతారు అనేదాన్ని మీరు ఆలోచించారు. మాట్లాడద్దు, దయచేసి మాట్లాడద్దు. నెక్స్ట్ ఇది ఎదురుగా ఉన్నవాళ్ళు, నా వైపు ఎదురుగా ఉన్నారు కదా, వాళ్ళు 2 చేతులు లేపండి. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఇద్దరికి మాత్రం అవకాశం ఉంది. లేదు అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అబ్బాయికి అవకాశం ఉంటుంది. కాలేజా మీరందరూ? కాలేజా? వెరీ గుడ్. నిలబడినారా? రామకృష్ణ. రామకృష్ణ. నెక్స్ట్ ఇంకొకరికి అవకాశం ఉంది. ఇంకొకరికి అవకాశం ఉంది. త్వరగా సమయం సద్వినియోగం చేసుకోవాలి. మీకు అవకాశాలు ఎల్లప్పుడూ రావు. ఇప్పుడు మీలో మీకు ఉద్యోగం ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగం, నెలకి 2 లక్షల జీతం అంటే ఏం చేస్తారు? మొత్తం అందరు నిలబడతారు. అవునా? అదేవిధంగా అటువంటి అవకాశం అనుకోవాలి. ఇది కూడా ఎవరు? త్వరగా. ఓకే, అవకాశాన్ని ఇటువైపు ఉన్న చెప్పండి. నువ్వులేకమ్మా, నువ్వు ఇందాక హ్యాండ్ రైట్ చేసావు కదా. ఓకే, చెప్పమ్మా, నీ పేరు చెప్పు. ఎం మోహిత్ సాయి గుప్తా, అంతే కదా నాన్న? ఓకే, ఇంకొకరికి అవకాశం ఉంది. ఇంకొకరికి అవకాశం ఉంది బాయ్స్ నుంచి. ఎవరికి? సరే, ఇంకా మొత్తంలో ఎవరైనా లిఫ్ట్ చేయొచ్చు, హ్యాండ్ రైట్ చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేయాలి, రైట్ హ్యాండ్.
రామా నిలబడు. ఓకే, అందరూ సైలెంట్ ఉండండి. మీకు మంచి అవకాశం మీ దగ్గరకు వచ్చింది, కానీ సద్వినియోగం చేస్తున్నారు కొంతమంది. చెప్పరా నా పేరు చెప్పు. బి లోకేష్. ఇటువైపు లిగమ్మ పేరు చెప్పు. వైశాలి. ఓకే, ప్రియమైన విద్యార్థులరా, మీ అందరికీ శుభాశిస్సులు. ఈ సమయంలో మేము ఎందుకు వచ్చామంటే, మీరు కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రం చదువుకోవడం కాదు. ఎందువల్లంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ పాఠ్య పుస్తకాల్లోంచి కాకుండా బయట క్వశ్చన్స్ వేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతయ్య గారి పేరు చెప్పండి అంటే, సార్ మాకు నేర్పలేదు సార్, మా పాఠ్య పుస్తకాల్లో మా టెక్స్ట్ బుక్స్లో ఆ పేరు లేదు సార్ అంటున్నారు. అంటే అలా ఉంది నేటి యువత పరిస్థితి. మీరు సర్వసాధారణమైన బాలురు బాలికలు మాత్రమే కాదు, అదే కామెంట్ చేయకూడదు. ఇప్పుడు నేను ఒక మంచి విషయాలు మాట్లాడక వచ్చా. ఈ సమయంలో చక్కగా మా పిల్లలిద్దరితో 7th క్లాస్ 9th క్లాస్ ఇంట్లో ఉండి వాళ్ళతో నేను హ్యాపీగా గడపచ్చు. కానీ ఎందుకు వచ్చాను? నాకు ఒక సామాజిక బాధ్యత, నాకు ఒక దేశభక్తి. వచ్చినప్పుడు చెప్పినప్పుడు వినాలి. మేము ఇక్కడ మాట్లాడుతుంటే మీ వ్యవహారంలో మీరు ఉన్నారనుకోండి, మీ అవకాశం మీరు కోల్పోవడం కాకుండా మేము ప్రతిరోజు కూడా సుమారుగా వారానికి 2-3 సార్లు వివిధ కాలేజీలకి వివిధ స్కూల్స్కి వెళ్తూ ఉంటాం. వెళ్ళి మంచి విషయాలు చెబుతూ ఉంటాం. ఎందువల్లంటే మీ టీచర్స్ చెప్పేవి పాఠ్యపుస్తకాల విషయాలు చెప్తారు, అదేవిధంగా అవసరమైన విషయాలు కూడా సామాజిక విషయాలు కూడా చెప్తారు. కానీ మీకు ఒక స్పెషల్ ఉండాలి, ఒక వెరైటీ ఉండాలి. మీ టీచర్స్ని, లెక్చరర్స్ని, మీ యొక్క ఇన్ఛార్జెస్ని రోజు చూస్తూ ఉంటారు. కాబట్టి మీకేంటి పెద్ద స్పెషల్ అనిపించదు. బయట నుంచి మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇది మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మేము ఇక్కడికి వచ్చామంటే ఎటువంటి స్వార్థం లేకుండా మా సమయాన్ని మీతో గడపడానికి వచ్చామంటే మేము చాలా హృదయం నిండా మీ మీద, అంటే సమాజం మీద బాధ్యత, మీ మీద ఒక అభిమానం, ప్రేమతో మేము వచ్చినట్టు లెక్క. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పిచ్చి పిచ్చి కామెంట్లు చేయొద్దు, అది మమ్మల్ని డిస్కరేజ్ చేసే విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు కేవలం బాలబాలికలు మాత్రమే కాదు, అదేవిధంగా జస్ట్ పౌరులు మాత్రమే కాదు, సిటిజన్స్ మాత్రమే కాదు, ఇండియన్ సిటిజన్సే మాత్రమే కాదు, మీరు ఈ దేశానికి చాలా 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 ముఖ్యమైన వారు. ఈ దేశ భవిష్యత్తు మొత్తము కూడా మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరెవరో కూడా దేశం మీద డిపెండ్ అయ్యి లేరు. చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచన చేస్తే ఈ దేశమే మీ మీద ఆధారపడింది. ఫర్ ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్ గారు ఉన్నారు. మీరు రోజు పేపర్ చూస్తున్నారు కదా, లేదా న్యూస్ వింటారు కదా, ఏదో రకం మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ అండ్ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా సునీత విలియమ్స్ గారి గురించి, వారి కొలీగ్ మరొక ఇద్దరు కలిసి స్పేస్లోకి వెళ్ళారు, వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలంటే, ఏ రోజుకైనా ఈ ప్రపంచం మొత్తం నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. మన వైపు ప్రపంచం మొత్తం చూడాలంటే అతి చెడ్డ పనినా చేయాలి, అతి మంచి పనినా చేయాలి. కాబట్టి ఎవరు కూడా కోరుకోరు చెడ్డ పని చేయాలి, మేము బ్యాడ్ అవ్వాలి, బ్యాడ్ అనిపించుకోవాలని చెప్పేసి ఎవరు కోరుకోరు. అందరూ కూడా మంచి పేరు సంపాదించుకుని కోరుకుంటారు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ఈ దేశ భవిష్యత్తులారా, ఈ దేశ భవిష్యత్తు మీరే. కాబట్టి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మీరందరూ కూడా మాలాగా పెద్దవాళ్ళు అవుతారు. మీ అందరికీ కూడా ఆ టైంకి 30, 35, 40 సంవత్సరాలు దగ్గరగా వస్తాయి. అప్పుడు ఈ దేశాన్ని మొత్తం నడిపించవలసింది మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు. వారు 44 సంవత్సరాల వయసులోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. వారికంటే ముందు దామోదర సంజయ్ గారని 39 సంవత్సరాలకే ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత అస్సాం రాష్ట్రం నుంచి ఒక స్టూడెంట్ లీడరు, వారు ప్రఫుల్ల కుమార్ మహంత 26 సంవత్సరాలకి ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రాజకీయం కాదు. ఇప్పుడు ఈ విద్యాలయము ఇంత నియమ నిబంధనలతో నిర్వహించబడుతూ ఉందంటే, మీ అందరికీ చదువుకునే హక్కు అవకాశం ఉందంటే, మీ ఆలోచన విధానం ప్రకారం మీ అందరూ కూడా వ్యవహరించే అవకాశం కలిగిందంటే, అనేక మంది మన ముందు తరాల్లో ఉన్న అనేక మంది మహనీయులు, వారు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, విప్లవాలు చేసి వారి యొక్క ప్రాణాలని
త్యాగం చేస్తే ఈ రోజున అనేక హక్కులతో, సౌకర్యాలతో, విలాసాలతో, అవకాశాలతో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి మహనీయుల గురించి తెలుసుకోవడం మనకి ఒక దేశభక్తి దాటితే, రెండవది మన భవిష్యత్తుకి, మన ఉన్నతికి, మన అభ్యున్నతికి, మన అభివృద్ధికి అవి పునాదుల్లాగా ఉంటాయి. కాబట్టి అటువంటి మహనీయుల యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా మేము ఇక్కడికి ఇచ్చేసినప్పటికీ కూడా వారితో పాటు అనేక మంది ఈ దేశం కోసం, ఈ ప్రపంచం కోసం, అదేవిధంగా మన హక్కుల కోసం, మన అవకాశాల కోసం ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే విప్లవాలు చేశారో, ఎవరైతే ఉద్యమాలు చేశారో, ఎవరైతే శ్రమపడ్డారో, ఎవరైతే కృషి చేశారో వారి గురించి తెలుసుకోవడం మన ప్రాథమిక బాధ్యత. అది ఖచ్చితంగా మన ఉన్నతికి ఉపయోగపడుతుంది. ఈ విషయాలు మీరు గ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన ప్రతిభా పాఠవాలని మనం సమర్థవంతంగా వినియోగించుకుని ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా, మంచిగా చూసే విధంగా మీరందరి యొక్క భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ, కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఒక ఆలోచన. అదేంటంటే, మీ అందరికీ ఒకే ఒక ప్రశ్న. మీలో లక్ష్యం లేని వారు ఎవరైతే ఉన్నారో, ఒక ఎయిమ్, అంబిషన్, టార్గెట్, డిజైర్, ఒక లైఫ్కి సంబంధించి లేని వాళ్ళు ఎవరో ఒక్కసారి మీ లెఫ్ట్ హ్యాండ్ని రైజ్ చేయండి. మాకు ఇంతవరకు మేము మొహమాట పడకూడదు. మేము ఇంతవరకు ఒక ఎయిమ్ అండ్ అంబిషన్ ఏర్పరచుకోలేదు. ఆ ఎయిమ్ అండ్ అంబిషన్ ఏంటి? జీవితం లక్ష్యం. నేను పెద్దవాడైన తర్వాత ఒక ఆఫీసర్ అవ్వాలి, ఒక పొలిటీషియన్ అవ్వాలి, ఒక యాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అడ్వకేట్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి. ఇలా ఏదో ఒక ఆలోచన ఉంటుంది. అటువంటి ఆలోచన లేకుండా, లక్ష్యం లేకపోతే ఏంటంటే, పసిఫిక్ మహాసముద్రంలో చిన్న ఓడ మీద లక్ష్యం లేకుండా మనం ప్రయాణం చేసినట్టు లెక్కే. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాన్ని నిరంతరము మన శ్వాసలాగా, మన ఊపిరిలాగా పెట్టుకుని, మన రక్తం, మన బాడీలో రక్తం అయితే ప్రసరించ జరుగుతూ ఉంటుందో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ లక్ష్యం ఏర్పరచుకుని ఉండాలి. ఎందుకంటే ఈ రోజున పీజీ చేసిన వాళ్ళలో కూడా చాలామంది పీజీ అయిపోయిన తర్వాత, బాబు నీ లక్ష్యం ఏంటి, అమ్మ పాప నీ లక్ష్యం ఏంటంటే, మాకు ఏ లక్ష్యం లేదండి, ఏదో ఒక ఉద్యోగం చేస్తారంటున్నారు. అటువంటి వాళ్ళు ఏమి సాధించలేరు. చిన్న వయసు నుంచి ఒక లక్ష్యం కలిగి ఉండాలి. ఇప్పుడు మీలో ఇప్పటిదాకా లక్ష్యం కనుక లేకపోయినట్లయితే ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. మేము ఇంత సమయం స్పెండ్ చేసి, అంటే మేము మీతో ఇలా స్పెండ్ చేస్తున్నామంటే మా మైండ్, బాడీ అన్నీ కూడా ఇక్కడే ఉండాలి. మీ మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. గుండెల నుండా దేశభక్తి ఉండాలి. లేకపోతే ఈ మాటలు చెప్పలేము. చాలా శ్రమ. ఈ రోజున స్వార్థంతో సమాజం మొత్తం కూడా. ఇటువంటి సందర్భంలో ఎవరో తెలియని వాళ్ళ కోసం వచ్చి ఒక మంచిని బోధిస్తున్నామంటే, వారిలో ఒక మంచి ఆలోచనని రేకెత్తిస్తున్నామంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి, గొప్ప హృదయం ఉండాలి, ఎంతో దేశభక్తి ఉండాలి. ఓకే, కాబట్టి నేను అక్కడక్కడ కొంతమందిని నిలబడమని చెప్తా, నిలబడి వాళ్ళ లక్ష్యాన్ని చెప్పండి. అంటే ఇది మిమ్మల్ని ప్రశ్నించడానికి రాలా. ఎవరికైతే లక్ష్యం లేదో లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఎవరికైతే లక్ష్యం ఉండి ఆ లక్ష్యం పట్ల ఒక బలమైన సంకల్పం లేదో బలమైన సంకల్పం ఏర్పరచుకోవాలి. అదేవిధంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మీరు ఒక బలమైన దృక్పథాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్య సాధన కోసం ఆలోచన చేయాలి. టెక్స్ట్ బుక్లో ఎవరైనా బట్టి పెడతారు. ఈ రోజున 70%, 20%, 90%, 99% కూడా మార్కులు రావడం అనేది పెద్ద విషయం కాదు. వెరీ సింపుల్. సమాజంలోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా బిహేవ్ చేయగలుగుతున్నాం, మన ఇన్స్టిట్యూట్ యొక్క గొప్పతనాన్ని మన ఎదుగుదల ద్వారా రేపొద్దున ప్రపంచానికి ఏ విధంగా ప్రదర్శించగలుగుతున్నాం, మన తల్లిదండ్రుల యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ఏ విధంగా ఇమిడింపు చేసుకోగలుగుతాం, మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టాలంటే మనం ఎంత జ్ఞానవంతులై ఉండాలి, మన ఆలోచన సరళి, ఆలోచన విధానం, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది ముఖ్యం. ఈ రోజున అనేక విద్యా సంస్థల్లో
యువతరం, ముఖ్యంగా టీనేజర్స్ 13 సంవత్సరాల నుంచి 19, 13 to 19 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఆత్మన్యూనతాభావానికి లోనై, అంటే ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్ లోనై లేదా సుపీరియారిటీ కాంప్లెక్స్ లోనై, అయితే నేను బాగా గొప్పవాడిని లేదా నేను ఎందుకు పనికిరాను అన్న ఆలోచన విధానంతో చాలామంది వాళ్ళ ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు. అందరూ ఉండి కూడా ఎవరు లేని వాళ్ళుగా అయిపోతున్నారు. అదేవిధంగా మనలో ఉన్న పాజిటివ్ అంటే బలాలు ఏవైతే ఉన్నాయో, ప్రతిభా పాఠవాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థాన పెట్టకుండా, పదును పెట్టకుండా వాళ్ళల్లో ఉన్న లోపాలను హైలైట్ చేసుకుని వాళ్ళు జీవితాన్ని కోల్పోతున్నారు. ఇటు తల్లిదండ్రులని బాధ పెడతా ఉన్నారు, ఇన్స్టిట్యూట్స్ని బాధ పెడతా ఉన్నారు. ఇలా అనేక రకాలైన జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే వారికి సామాజిక పరంగా, సమాజపరంగా ఒక ఆలోచన విధానం అనేది సరైన రీతిలో లేకపోవడం. కాబట్టి నా ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మీకు ఒక మంచి అవకాశం ఏంటంటే లక్ష్యం ఉన్నవాళ్ళు మీ లక్ష్యాన్ని బలోపేతం చేసుకోవాలి, లక్ష్యం లేని వాళ్ళు లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఓకే, ఇటు నుంచి పాప నువ్వేనమ్మా, ఎవరు నీ ఏమన్నా డ్యామేజ్ చెప్పమ్మా. వెరీ గుడ్. మనము అలాగుండా మనము మన ఎదురుగా మన స్నేహితులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ఎవరు ఏ మంచి పని చేసినా కూడా వాళ్ళని గుర్తించడం, ప్రోత్సహించడం, అభినందించడం చేసినట్లయితే మన మైండ్ మొత్తం కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్లోకి వస్తుంది. కాబట్టి మన స్నేహితురాలు చక్కగా ఇంజనీర్ అవుతుందని చెప్పేసి ధైర్యంగా చెప్పింది. కాబట్టి మనందరం కూడా మన కరతాళతో ఆ పాపకి ఆల్ ది బెస్ట్ చెబుదాం. కరతాళతో చాలు, సిద్ధంగా ఉండాలి. చప్పట్లు, క్లాప్స్ అంటే జస్ట్ 3 సార్లు కొట్టాలి అంతే. వైపు నుంచి వెరీ గుడ్, స్టాండప్ తల్లి, వెరీ గుడ్. ఐఏఎస్ అవుతుంది. శ్రీనిష ధైర్యంగా. సమాజంలో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఒక తప్పు జరుగుతుంటే ఆ తప్పు అని గుర్తించలేకపోవడం ఒకటి, గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా ప్రశ్నించకపోవడం అనేది ఒక తప్పు. కాబట్టి ఈ రోజున ధైర్యం, సాహసం కలిగిన వాళ్ళు కావాలి. మన అల్లూరి సీతారామరాజు అంటేనే ధైర్యం, సాహసం. 27 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయారు. చూసుకోండి. భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులోనే వారు ఉరితీయబడ్డారు. 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతకనవసరంలా, బతికితే తప్పులేదు. కానీ జీవించిన ప్రతి క్షణాన్ని కూడా మన కోసం, మన కుటుంబం కోసం, మన దేశం కోసం ఉపయోగించాలి. ఓకే, పాపకి మీ అందరూ కరతాళాలతో ఒకసారి అభినందించండి. నెక్స్ట్ అక్కడ ఆ మధ్యలో చిన్న పిల్లలాగా ఉన్నాడు, చిన్నపిల్లల మధ్యలో ఆ రెడ్ టీషర్ట్ పక్కన లేగమ్మా, నువ్వే. వెరీ గుడ్, నువ్వే. నవ్వకూడదు. మన యొక్క వ్యవహార శైలి ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళని బాధించేదిగా, ఎదుటి వాళ్ళని విచారపరిచేది ఉండకూడదు. మన ప్రతి మూమెంట్ కూడా ఎదుటి వాళ్ళు సంతోషపడే విధంగా ఉండాలి. మనల్ని అబ్బా ఈడెవడరా బాబు చెత్తగా అన్నట్టు ఉండకూడదు. ఏం పిల్లడరా బాబు, ఏ తల్లిదండ్రులు కన్నా బిడ్డ అన్నట్టుగా ఉండాలి. అర్థమైందా? ఇటువంటి మాటలు మీకు అంత ఈజీగా దొరకవు, ఎవరు చెప్పరు, చెప్పేవాళ్ళు ముందుకు రారు, ముందుకు వచ్చే వాళ్ళకి సమయం ఉండదు. కాబట్టి అవకాశం ఉంది కాబట్టి అవకాశం తీసుకోండి. నాన్న పెద్దోడు ఇంత ఏమవుతున్నా చెప్పమ్మా, స్పష్టంగా ఉండాలి. డాక్టర్ చూసారా, డాక్టర్ కరోనా టైంలో ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు భౌతికంగా మనకు దూరం అయిపోయారు. అంటే దేవుడు మనకు ఎక్కడో కనిపించరు, కానీ కనిపించే దేవుళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. వీళ్ళ మించిన వాళ్ళు ఎవరు లేరు మనకి. ఇంకా ఏదన్నా మనకు మంచి చెప్పేవాళ్ళు. ఓకేనా? వెరీ గుడ్ నాన్న. ఒక్కసారి మీ అందరి యొక్క కరకాలతో వెరీ గుడ్. నేను వాళ్ళని ఐడెంటిఫై చేశానంటే వాళ్ళ ఏదో గమనించా, ఊరికే రాయట్లే నేను. అర్థమైందా? నాకు చేయట్లా, నేను అర్థం చేస్తున్నా ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారు, ఎవరిని అడగాలి, వాళ్ళ బాడీ పెద్దవాళ్ళు ఏమవుతావు. వెరీ గుడ్, మెకానికల్ ఇంజనీర్ అవుతాడు. నీ పేరు నానా? తేజ దయాకర్. వెరీ గుడ్.
ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పటి వరకు ఎవరికైతే లక్ష్యం లేదో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఆ లక్ష్యం అంటే ఎప్పుడు ఇంజనీరు, డాక్టరు, టీచరు, లాయర్ ఇవే కాదు. అసలు దేశాన్ని పరిపాలించాలి, మనం అందరూ నడిపించాలి. అదేవిధంగా ఇటువంటి ఇన్స్టిట్యూట్ విద్యా వికాసం ఉంది. కొన్ని వేల మంది విద్యార్థుల్ని ఈ దేశానికి అందిస్తూ ఉన్నారు. మీలో చాలా మంది పిల్లలు టీచర్స్ని, లెక్చరర్స్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకి తెలిసినప్పటికి కూడా, వాళ్ళు బాధపడినా కూడా, వాళ్ళు మీ యొక్క ఎదుగుదల కోసం, అభివృద్ధి కోసం ఆ మాట తిన్నా, మీరు ఎంత ఇబ్బంది పెట్టినా, కొంతమంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ స్టడీ అవర్లో మీ క్లాస్ చెప్పేవాళ్ళు, వాళ్ళని మీరు అనేక విధాలు వేధిస్తూ ఉంటారు. కొంతమంది అందరూ కాదు, అయినా కూడా వాళ్ళు జీతం కోసం కాదు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, కేవలం టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కేవలం జీతం కోసం కాదు, ఈ దేశం కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు దేశ భవిష్యత్తు అనేది చట్టసభల్లో రూపుదిద్దుకుంటుంది. అయినప్పటికీ కూడా ముందుగా తరగతి గదుల్లో ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతూ ఉంటుంది. ఒక పెద్ద వృక్షం మనకి ఫలాలను ఏ విధంగా ఇస్తుందో, దాని తొలి రోజుల్లో చిన్న సీడ్, చిన్న విత్తనం చిన్న మొక్క అవుతుంది. దాన్ని ఒక పసి బిడ్డలాగా పొత్తేళ్లలో ఉన్న రోజుల బిడ్డని ఎలా అయితే మనం రక్షించుకుంటామో ఆ విధంగా ఈ రోజున ఇక్కడ పనిచేసే టీచర్స్, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మీ భవిష్యత్తు కోసం వాళ్ళ హృదయంలో, వాళ్ళ ఆలోచనలో ఎంతో బాధ ఉన్నా, ఎంత విచారం ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు మీ ముందు చక్కగా మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం, మీకు పాఠాలు బాగా అర్థమయ్యే విధంగా బోధించడం కోసం వాళ్ళు మనస్ఫూర్తిగా హృదయం ఇక్కడ పెట్టి చేస్తున్నప్పుడు మీరందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించే విధంగా, అభినందించే విధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళని వేడిపించే విధంగా ఉండకూడదు. అదేవిధంగా మన బిహేవియర్ అనేది ఎవరిని నిరాశపరిచే విధంగా, ఎవరు విచారపడే విధంగా, బాధపడే విధంగా ఉండకూడదు. ప్రియమైన విద్యార్థులారా, ఈ దేశ భవిష్యత్తులారా, మీకు ఈ విషయాలు ఏదైతే చెప్తున్నా ఆ విషయాలను మీరు మీ మనసు దగ్గరికి తీసుకెళ్ళండి, మీ మెదడులోకి తీసుకెళ్ళండి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు లక్ష్యం ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి మీ రైట్ హ్యాండ్ రైజ్ చేయండి. అది మాటలతో అవసరం లేదు. ఎందుకు మాట్లాడతారు? అన్నెసరీగా మాట్లాడకూడదు. మనం ఎప్పుడు మాట్లాడమో అప్పుడు మాట్లాడాలి. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. ఏది చేయకూడదు. విద్యార్థులు అది ఉండాలి. వెరీ గుడ్. అందరూ చెప్పండి. మొత్తం అందరూ రైజ్ చేశారు. మీ అందరికీ లక్ష్యం ఉంది. అయితే మీరు ఈ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించి తీరడానికి రోజుకి 5 సార్లు ఒకే పని చేయాలి. దీంతో మీతో నాకు ఇంట్రాక్షన్ అయిపోతుంది. తర్వాత సార్ తీసుకుంటారు. ఆ తర్వాత మీరు ఒక 7 ముందుకు వచ్చి పేరు సార్ చదువుతారు. వారు వచ్చి ఇక్కడ మేము మాట్లాడే అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కన్స్ట్రక్టివ్గా, అంటే నిర్మాణాత్మకంగా, చక్కగా, విపులంగా, స్పష్టంగా వాళ్ళు ఒక 3 నిమిషాల పాటు ఇచ్చేవారు. ఓకే, ఇప్పుడు రోజుకి 5 సార్లు. ఓకే, ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేయండి. ఇట్లా 5 ఫింగర్స్ ఇలా అనుకోండి. ఒకసారి చూడండి ఇలా. ఓకేనా? వెరీ గుడ్. మాట్లాడకూడదు. మాట్లాడే అవసరం ఏంటి? మీరు చేయాలి పెట్టాలి. ఒక్క సెకండ్ కూడా మీ నోట్లోంచి ఒక మాట కూడా వేస్ట్ కాకూడదు. మాట్లాడే ప్రతి మాట వల్ల ఉపయోగం ఉండాలి. దాన్ని ఎంత క్యాష్ చేసుకోవడం అంటే డబ్బు సంపాదించడం కాదు, మన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. ఒక క్షణం కూడా సమయం వేస్ట్ చేయకూడదు. మీరు తర్వాత ఈ వేళ్ళు ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ తమ్మని స్టార్ట్ చేసి మీ యొక్క లక్ష్యాన్ని ఉదయం లేవగానే మీరు ఎక్కడైతే నిద్రపోయి లేస్తారో అక్కడే చక్కగా కూర్చుని మీ లక్ష్యం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నా లక్ష్యం ఆంధ్రప్రదేశ్కి ఎప్పటికైనా నేను ఒక మినిస్టర్ కావాలనుకుంటున్నా. ఆశపోతారేంటి? భారత రాజ్యాంగం ఇచ్చారు. ఇప్పుడు ఆ మినిస్టర్ అవడానికి, సీఎం అవడానికి, ఐఏఎస్ అవడానికి, సైంటిస్ట్ అవడానికి దానికి సపరేట్ మనం తయారు చేయబడి ఉండరు ఎవరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా మంత్రి అవ్వాలనుకుంటున్నా. కాబట్టి నేను ఉదయం లేవగానే ఏం చేస్తానంటే మంచం మీద లేవగానే నిద్ర పడిపోయి లేవగానే నేను మంత్రి అవ్వాలనుకుంటా. అలా ఎన్నిసార్లు అనుకోవాలి? 5 సార్లు మనసులో అనుకోండి. తర్వాత చక్కగా మన కాలకృత్యాలు తీర్చుకుని తర్వాత ఏం చేస్తాము? బ్రేక్ఫాస్ట్, టిఫిన్, అల్పాహారం స్వీకరిస్తాం. చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇడ్లీ తిన్నారనుకోండి, ఇడ్లీ ముక్కని ఇలా విరిసి ఇలా నోట్లో పెట్టుకుంటారు. లేదా స్పూన్తో ఏదో రకమైన టిఫిన్ తింటారు. దాన్ని ఏం చేసుకోవాలి? ఇలా నోట్లోకి వెళ్ళే ముందే వెంటనే మీ లక్ష్యం మీకు గుర్తు రావాలి. మళ్ళీ 5 సార్లు మననం చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం చేస్తారు. భోజనం చేసేటప్పుడు ఇదే ప్రాసెస్. తర్వాత నైట్ భోజనం చేస్తారు, అప్పుడు కూడా ఇదే ప్రాసెస్. ఆ తర్వాత నైట్ నిద్రపోతారు. నిద్ర
నిద్రపోవడానికి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మళ్ళీ మీ లక్ష్యంలో రావాలి. ఇలా 21 సార్లు 21 రోజులు చేయండి. మీరు 21 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఒక 7 డేస్ దాన్ని పొడిగించండి. నెల రోజులు అవుతుంది. తరువాత మీకు అది అలవాటుగా మారిపోద్ది. ఇది మీరు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు, మీ అంతిమ లక్ష్యం వరకు ఇలా చేయండి. ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు. ఈ మహోన్నతమైన అవకాశాన్ని అంటే మీరు కేవలం ఈ నేటి బాలబాలికలే కాదు, రేపటి పౌరులు మాత్రమే కాదు, ఈ దేశ భవిష్యత్తు అయిన మీరు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టే ఎవరైతే మీరు ఉన్నారో, అంత ముఖ్యులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన ఈ యొక్క స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వెంకటేశ్వర్లు గారు మీ అందరికీ మంచి విషయాలు చెప్పారు అనుకుంటున్నాను. చెప్పారా? ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఉపయోగించుకోవాలి. నా పేరు గుడిపాటి నరసింహరావు. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం అనసూయ వెంకటేశ్వరరావు గారి ఇద్దరు పేర్లతో 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి విజ్ఞాన కేంద్రానికి సమన్వయకర్తగా హేళాపురి బాలోత్సవం కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా నేను ఎక్కువ విషయాలు చెప్పక్కర్లేకుండా ఇందాక చంద్ర ఒక పత్రం అంతా చదివి వినిపించింది, మీరందరూ విన్నారు. మీరు అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చింది, మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చేతులు ఎత్తండి. చాలా కొద్దిమందే ఉన్నారు, 10% కూడా లేరు. దించండి. RRR సినిమా చూసారా? వాళ్ళు ఎవరైనా అడగాలేమో. దించండి. RRRలో అల్లూరి సీతారామరాజుని విలన్ కింద చూపించాడు. ఆయన హీరో కాదు, కానీ మన అల్లూరి సీతారామరాజు హీరో. హీరో అంటే తెర మీద పాటలు పాడి డ్యాన్స్ చేసి ఫైటింగ్లు చేసేవాడు కాదు. నిజ జీవితంలో తాను బతకడమే కాకుండా జనం కోసం బతికేవాడే హీరో. అలాంటి హీరోల్లో మనం గర్వపడేటువంటి హీరో ఎవరు? ఇంకా మీకు తెలిసిన ఇంకో హీరో పేరు చెప్పండి. భగత్ సింగ్. ఇంకా చాలా మంది ఉన్నారు. సినిమా హీరోలు ఎవరు? సినిమా హీరోలు ఎవరు? హీరోలు కాదు, వాళ్ళందరూ జీరోలు. వాళ్ళందరూ జీరోలు. వాళ్ళకి మాట్లాడటం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బింగ్ ఎవరో చెప్తాడు, డ్యాన్స్ ఎవరో చెప్తే మీరు బాలోత్సవంలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో చేతులు ఎత్తండి. ఓకే, మీరు పాటకి ఎన్నిసార్లు బ్రేకులు ఇస్తారో? లేదుగా. పాట మొదలు పెడితే అయ్యేదాకా డ్యాన్స్ చేస్తారు. కానీ సినిమాల్లో హీరోలు హీరోయిన్లు ఒక పాటకి 30 సార్లు వేస్తారు డ్యాన్స్. అన్ని మొక్కలే. మరి మీరు హీరోలా వాళ్ళు హీరోలా? అలాగే ఓ ఫైటింగ్ ఇక్కడి నుంచి అక్కడ పడాలంటే మధ్యలో వలాడతారు, పడిపోతాడేమో అని. అంటే వంగున్నట్టు కీழ పడుకున్నట్టు ఇంకోటి, 2 కలిపి బతుకుతారు. అంటే వాళ్ళు దేనికి కొట్టేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు, కొట్టించుకునే వాళ్ళు కూడా కాదు. కాబట్టి ఆ హీరోలు ఎవరిని, సినిమా హీరోల్ని, రియల్ హీరోలు వాళ్ళని అభిమానులుగా పెట్టుకోకూడదు. మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మా అభిమాన హీరో ఆ తెర మీద తైతెక్కలాడేవాడిని ఎవరిని పెట్టుకోకూడదు. కానీ సినిమాలు చూడకూడదు. ఒక మంచి సినిమాలు చూడకూడదని చెప్పడం కోసం నేను చెప్పట్లా, కానీ
వాళ్ళు గొప్పవాళ్ళని, వాళ్ళు ఫస్ట్ చూడాలని, వాళ్ళు సినిమాలో కోసం ఆ పాకులాడటం అనేది చేయకూడదు. ఎందుకని వాళ్ళ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు. నేను ఈ మధ్య మలయాళం సినిమాలు చూశాను, 7-8 తెలుగులో కూడా వచ్చినాయి. చూస్తే ఆ సినిమాల్లో ఎక్కడ పాటలు లేవు. మా సినిమాల్లో అంటే పాటలే ఉంటాయి. సినిమాలోలాగా పాటలు పాడుకునే మనుషులు ఎక్కడైనా ఉంటారా? డ్యాన్సులు వేసేవాళ్ళు ఎక్కడ చూశారు మీరు? ఎక్కడ ఉండరు. ఎక్కడ చూశారో చెప్పు, ఎక్కడ చూసావు? ఎక్కడ ఉండరు. అంటే అవన్నీ కల్పితాలు. మనకు కొన్ని కల్పితాలు నేర్పుతున్నారు. మనిషికి ప్రేమ, కోపం, ద్వేషం మన శరీరంలో ఎక్కడ పడతాయి? మోకాల్లో పడుతుందా? మెదడులోనా? మెదడులో ఉన్న వాళ్ళు ఎదురెత్తండి. అనుమానం ఎక్కువ మందికి, కొంతమంది ఎత్తారు. మరి లివర్లో పడుతుందా? కిడ్నీలో పడుతుందా? ఊపిరితిత్తులో పడుతుందా? గుండెల్లో పడుతుందా? మరి మీరు అందరూ చదువుకుంటున్నారు కదా. మానవ శరీరంలో స్పందించే లక్షణం ఉన్న శరీర భాగం ఏంటి? ఆలోచన ఎక్కడ పడుతుంది? మరి గుండెలో ప్రేమ ఎలా పడుతుంది? గుండెలో పట్టుదా? ప్రేమ అయినా, ద్వేషమైనా, కోపమైనా, బాధ అయినా మెదడులోనే. కానీ సినిమాల్లో మాత్రం ఇక్కడ పడుతుంది. అందుకని మీరందరూ సినిమాలు నమ్మి మీరు చదివింది వదిలేసి సినిమాలే కరెక్ట్ అనుకుంటున్నారు. సినిమాల్లో ప్రేమ గుండెల్లో వచ్చినటువంటి కదలిక లాంటిది. అంటే కేవలం గుండె ఎప్పుడు ఎక్కువ కొట్టుకుంటుంది? చూడకూడదు చూసినప్పుడు, వినకూడదు విన్నప్పుడు, ఏదైనా భయంకరమైన కళ వచ్చినప్పుడు గుండె కొట్టుకుంటుంది. ఎంతసేపు కొట్టుకుంటుంది? కొద్దిసేపు ఎక్కువ కొట్టుకుంటుంది, తర్వాత మామూలు అయిపోద్ది. సినిమా ప్రేమ కూడా అలాంటిదే. అంటే అబ్బాయి మంచి బట్టలు వేసుకున్నాడా, మంచి కబుర్లు చెప్తున్నాడా, ఇదిగో మోటార్ సైకిల్ ఉంది, ఇక్కడికి ఆస్తి ఉంది అని అమ్మాయిలు ఇష్టపడినట్టు, అమ్మాయిలు మంచి డ్రెస్ వేసుకున్నారు, రంగులు వేసుకున్నారు, లిప్స్టిక్ వేసుకున్నారు, జుట్టు బాగుంది, రంగు బాగుంది అనుకున్న అబ్బాయిలు అనుకున్నట్టు. ఇవన్నీ సినిమాయే. కానీ అసలు ప్రేమ ఏంటంటే మెదడులో పుట్టాలి. అంటే మన అమ్మ నాన్న జీవితాంతం వాళ్ళు కలిసిమెలిసి ఉంటారో వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ. మీకు మీ అమ్మా నాన్న మీద అలాంటి ప్రేమ ఉంటే మీకు నిజమైన ప్రేమ ఉన్నట్టు. ఇది సినిమా ప్రేమగా ఉండకూడదు. సినిమా ప్రేమలు ఏవి కరెక్ట్ కాదు. సినిమా ప్రేమలన్నీ అబద్ధాలే. ఇంకో విషయం చెప్తాను. మీలో సైన్స్లో, జువాలజీలో, బోటనీలో, జువాలజీలో 90% పైగా మార్కులు వస్తున్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. NS న్యాచురల్ సైన్సెస్లో 90% పైగా మార్కులు ఎంతమందికి వస్తున్నాయి? కొంతమంది ఎత్తారు. మరి జువాలజీలో మీరు పాలు తాగుతుందా? పాము చెవులు ఉంటాయా? పాలు ఎందుకు తాగదు? పాముకి ఇష్టం లేదా? ఎందుకు తాగదు? పాముకి ఎన్ని నాలుకలు ఉంటాయి? ఉంటాయి. మరి 2 నాలుకలు ఉన్నప్పుడు పాలు ఎలా లోనికి వెళ్తాయి? ఎలా? కానీ సినిమాల్లో చెవులు లేని పాము ఎవరైనా ఊస్తే ఎలా లేచి వచ్చేస్తాయి. అంటే అబద్ధం కదా అది? గుడ్లు తినేస్తుంది, అబద్ధం కదా? మరి పాలు తాగుతుంది, అబద్ధం కదా? అంటే సినిమాల్లో ప్రేమ గురించి అబద్ధం, పాముల గురించి అబద్ధం. మీరు ఎప్పుడైనా ఆ పోలు ఎక్కి దోక్కగలిగిన వాళ్ళు ఎవరైనా చేతిలో ఎత్తండి. కానీ సినిమాల్లో 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకెత్తాడు. కుదురుతా? అంటే అవన్నీ కల్పితాల్లో జీవించమని సినిమాలు చెప్తున్నాయి. మనం వాస్తవ జీవితంలో గడపాలి. వాస్తవ జీవితంలో గడపడం అంటే
మీరందరూ కూడా మీ అమ్మా నాన్నల ప్రేమని, అక్క చెల్లెల ప్రేమని దూరం చేసుకుని వచ్చి ఇక్కడ చదువుతున్నారు. అవునా కదా? ఆదివారం వస్తే, అమ్మ నాన్న వస్తే మీకు ఎంత ఆనందం ఉంటుంది, వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది. మరి వాళ్ళు ఆనందం ఎందుకు వదులుకుంటున్నారో, మీరు ఎందుకు వదులుకుంటున్నారు? మీరు 199 మార్కులు సాధించడం ఒకటే కాదు, ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలా. గ్రిప్ వస్తే కొత్త అంశాలను కనిపెట్టగలుగుతారు. కొత్త అంశాలు నేర్చుకోవాలి. కనిపెట్టాలి అని అనుకుంటే ఈ సబ్జెక్ట్ తేలిగ్గా వస్తుంది. మనందరికీ ఇళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. దాంట్లో మెమరీ కెపాసిటీ 128 GB, ఐఫోన్ అయితే 256. మరి మీకు కూడా జీబీలు ఉన్నాయా? మెమరీ ఎంత? ఎంత జీబీ? మన మెదడు 1.5. ఇంకా 2 లక్షల జీబీ. అంటే ఎన్ని సెల్ ఫోన్లు కలిపితే నీ జీబీతో సమానం? 400. కొన్ని వందల సెల్ ఫోన్లు, వేల సెల్ ఫోన్లు అయితేనే ఈ జీబీతో సమానం. కాబట్టి నీ జీబీలో నువ్వు ఎంత ఎక్కించుకుంటే అంత ఎక్కుతుంది. ఎంత ఎక్కించుకుంటే అంత ఎక్కుతుంది. నువ్వు ఎక్కించుకోవాలి. ఏమి ఎక్కించుకోవాలి? మంచి ఎక్కించుకోవాలి. ఉపయోగపడే విషయాలు ఎక్కించుకోవాలి. నీ జీబీ అనేది వాటర్ ట్యాంక్ లాంటిది. బిల్డింగ్లో పైన కడతారు వాటర్ ట్యాంకు. వాటర్ ట్యాంకులో నీళ్లుంటే కింద మనకు ట్యాప్లో నీళ్ళు వస్తాయి. అంటే మన మెదడులో విషయాలుంటే మన నోటేమిటో బయటకు వస్తాయి. మన మెదడులో సినిమాలు, క్రికెట్లు, ఖాళీ కబుర్లు, ఉసిపోని కబుర్లు ఇవన్నీ ఉన్నాయనుకో, మన నోట్లోంచి ఏమొస్తాయి? అయ్యే వస్తాయి. అవి కాదు. ఈ దేశానికి డయేరియా వచ్చి చనిపోతున్నారు. 2 ఏళ్ల క్రితం ఏలూరులో ఒక వింత వ్యాధి వచ్చింది. ఏంటో వ్యాధి ఇప్పుడు దాకా ఆ వ్యాధి ఏంటో చెప్పలేకపోయారు. అలాగే మన కరోనా వచ్చింది. 5 లక్షలు చెప్తాం లెక్క, కానీ వాస్తవానికి 40 లక్షల మంది చనిపోయారు. అమెరికాలో కూడా 6 లక్షల మంది చనిపోయారు. మరి మందులు ఎందుకు లేవు? క్యాన్సర్కి మందు లేదు. ఇంకా మలేరియాకి, కలరాకి చచ్చిపోయే జనం ప్రపంచంలో అనేక చోట్ల ఉన్నారు. తిండి లేక చనిపోతున్నారు. పని లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటికి సమాధానం ఎవరు చెప్పాలి? దేవరకొండ వెంకటేశ్వర్లు గారు మీరందరూ దేశ భవిష్యత్తు అని చెప్పారు. వీటికి ఆన్సర్ మీరు చెప్పడమే దేశ భవిష్యత్తు. అల్లూరి సీతారామరాజు మనందరికీ ఒక మార్గం చూపించాడు. ఏంటంటే, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు త్యాగం చేయి. మరొకసారిని తుపాకీ కాల్పుల్ని, ఫిరంగులు కాల్చడాన్ని, కావాల్సిన అన్ని నేర్చుకున్నాను నేను, మీరు కూడా నేర్చుకోండి అంటున్నాడు. అంటే ఈ సమాజానికి ఏం కావాలో అవన్నీ మనం నేర్చుకోవాలి. కొత్త కొత్త విషయాలు కనిపెట్టాలి. కొత్త కొత్త అంశాలు కావాలి. అలాంటి దానికోసం మీరు ప్రయత్నం చేయాలి. దాంట్లో ఒక భాగం ధైర్యంగా మాట్లాడటం. మీ చేతులు ఎత్తమంటే భయపడుతున్నారు. ధైర్యంగా మాట్లాడాలి. ఈ రోజున సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉండేటువంటి ఒక అంశం ఏంటంటే, నలుగురితో మాట్లాడి క్లయింట్కి సమాధానం చెప్పడం. అంటే తన తోటి గ్రూప్ వాళ్ళందరితో మాట్లాడి ఆన్సర్ చేయాలి. అంటే కోఆర్డినేషన్, స్పీచ్, వర్కింగ్ అన్నీ కూడా కంప్యూటర్ ఉద్యోగాలు. కాబట్టి మాట్లాడలేని వాళ్ళు కాదు మీరు. కానీ 2 భయాలు ఉంటాయి ప్రతి వాళ్ళకి. స్టేజ్ ఫియర్, డెత్ ఫియర్. చచ్చిపోతామేమో అని భయం, వేదికకి మాట్లాడాలేమో అని భయం. అంటే 2 పెద్దవి. డెత్ అనేది మన చేతుల్లో లేదు, సమాజం, ప్రకృతి. కానీ మాట్లాడటానికి భయపడ్డాం అనేది లేకుండా ఉండడం మన చేతుల్లో పని. మాట్లాడగలగాలి, ధైర్యంగా మాట్లాడాలి, తప్పైనా ఒప్పైనా చెప్పగలగాలి అనేది అలవాటు చేసుకోవాలి.
అల్లూరి సీతారామరాజు ఇంగ్లీష్లో పిటిషన్ రాశాడు. అది చదువుకున్నప్పుడు ఏం మెరిట్ స్టూడెంట్ కాదు, చదివి చదవనట్టు చదివాడు, కానీ ఇంగ్లీష్ నేర్చుకుని పిటిషన్ పెట్టాడు. అంటే ధైర్యం. మీలో ఎంతమంది అలాంటి ధైర్యాన్ని పెంపొందించుకుంటారో అదే అల్లూరి సీతారామరాజుకి నివాలి. మన మంచి మాట్లాడేవాడిగా ఉండాలి, మంచి ప్రవర్తన ఉన్నవాడిగా ఉండాలి. అలా ఉండాలిరా, వాళ్ళ అబ్బాయి చాలా మంచోడు అని ఊళ్ళో చెప్పుకోవాలి. అంటే నువ్వు మంచిగా ఉంటే మీ నాన్నకి గౌరవం వస్తుంది. మీ నాన్న వేల రూపాయలు ఖర్చు పెట్టారు, విలువైన సమయాన్ని ఖర్చు పెట్టారు. ఇక్కడ ఉన్న అమ్మాయిలకి ఎవరికైనా వంట చేయడం వచ్చా? కూరంతం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది ఎందుకు రాదు మీకు? మీ అమ్మ నీకు ఆ పని చెప్పలేదు, నీకు ఆ పని చెప్పరా? మా అమ్మాయి 24 గంటలు చదువుకోవాలని కోరుకున్నారు. మరి వాళ్ళ కోరికని మనం నెరవేర్చాలి. అబ్బాయిలకి అబ్బాయిల్లో ఎవరైనా తాను తిన్న కంచం తనే కడుక్కునే ఇంటి దగ్గర, ఇక్కడ కాదు, తాను తిన్న కంచం తనే కడుక్కుంటున్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఓకే, కొంతమంది చేస్తున్నారు. ఓకే, చెప్పండి. మరి మిగతా వాళ్ళకి ఆ పని అలవాటు చేసుకోవాలి. ఇంకో మాట అడుగుతాను, మీలో మీ పేరేంటమ్మా? నిన్న మీ నాన్నగారు ఏమని పిలుస్తారు? పెద్దోడు. ఓకే, నీకు పేరుంది, నిక్నేమ్ ఉంది, అందరికి ఉంది కదా? అలాగా అందరికి ఉంది కదా? అందరికీ అలా నిక్నేమ్ ఉంటుంది, అసలు పేరు నిక్నేమ్ అంటే ఇష్టపూర్వకమైన పేరు. మరి మీ అమ్మగారికి పేరు ఉంటుంది కదా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి అమ్మగారిని మా అమ్మగారిని మా నాన్న పేరు పెట్టి పిలుస్తాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మీ అమ్మని మీ నాన్న పేరు పెట్టి పిలవాలి, పిలుస్తున్న వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి. ఓకే, ఎంచండి. అంటే 3 వంతులకు పైగా అమ్మలకి గౌరవం లేదు, పేరే లేదు. రేపు మీకు కూడా పేరు ఉండదు పెళ్ళయ్యాక. ఎందుకని? మీ నాన్న మీ అమ్మని ఏమని పిలుస్తున్నారు? ఏయ్, ఓయ్, ఉసి, ఏమి నిన్ను కూడా అలా పిలుస్తుంటే పెళ్ళయ్యాక చేసుకోకపోతే ఆ తప్పుడు ఆలోచన మీకు కూడా వచ్చారు. అల్లూరి సీతారామరాజు అడవులో జీవించే వాళ్ళకి ఆత్మ గౌరవం ఉండాలన్నాడు. మరి మీ అమ్మగారికి లేదు, మీ అమ్మగారికి గౌరవం లేదు, గుర్తింపు లేదు. అన్నీ చేసే అమ్మనే పేరెట్టి ఎందుకు పిల్లరు? మీరు ఇంటికెళ్ళినప్పుడు మీ అమ్మగారిని మీ నాన్నగారు కూడా పేరెట్టి పిలిచేలాగా. ఎందుకంటే నన్ను పేరు పెట్టి పిలుస్తావు, నన్ను పెద్దనేతో పిలుస్తావు, అన్నయ్యని పిలుస్తావు, చెల్లెని పిలుస్తావు, అక్కని పిలుస్తావు, అమ్మని ఎందుకు పిలవు అనేది అడగాలి. అవసరం, వాళ్ళ గౌరవం పెరగాల. వాళ్ళ గౌరవం పెరిగితేనే లేకపోతే మీకు గౌరవం పెరిగింది. వీళ్ళందరికీ గౌరవం వస్తుంది. వారిలందరికీ గౌరవం వస్తే ఈ సమాజం గౌరవప్రదమైన సమాజం అవుతుంది. ఆ రకమైనటువంటి ఆలోచన మీలో పెంచుకోవాలని ఈ సంవత్సరం దేవరకొండ వెంకటేశ్వర్లు గారు లాంటి వాళ్ళు ఆయన 25,000 పుస్తకాలు ఈ ముద్రించి అనేక మందికి పంపిణీ చేస్తున్నారు. మొన్న 20 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఆయన గ్రేడ్ 1 ఆఫీసర్. అంటే ఆయనకి నెలకు 1,50,000 జీతం. దాంతో ఆయనే సుఖంగా ఉండడం కాదు, నాకు తెలిసిన విషయాన్ని అందరికీ పంచుకోవాలని ఈ పుస్తకాల ద్వారా, అంటే ఇప్పుడు మేము చెప్పినవి అందరి బుర్రలోనూ ఉంటాయి, గ్యారంటీ లేదు, కానీ పుస్తకాల ద్వారా ఉన్నాయి. మీరు పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మీకు డౌట్ రావాలి, కానీ మీరు రోజు పుస్తకాలు కదా చదివేది, మళ్ళీ పుస్తకాలు అడుగుతారు. ఇంకా మీరు చదివే టెక్స్ట్ బుక్లు పుస్తకాలు కాదు, టెక్స్ట్ బుక్లే. పుస్తకం అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్ మీద వేరే పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు చదివేతమే
పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. అంటే టెక్స్ట్ బుక్ ఆధారంగా పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి. గమనించండి అనేది కూడా ఉంటే అలవాటు చేసుకోవాలి. పుస్తకాలు చదవడం ద్వారా మన మెదడుకి ఇంకా జీబీ ఖాళీ ఉంది కదా, అప్పుడు అప్లోడ్ అవుతాయి. వాటిని అప్లోడ్ చేసుకుంటే మీరు అన్నారు కదా ఇంజనీర్ అవుతా, ఐఏఎస్ అవుతా, ఏదో రకంగా డాక్టర్ అవుతా అని చెప్పి, అప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి పుస్తకాలు చదవడం. మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా సోషల్, సైన్స్ పుస్తకాలు, మ్యాథమెటిక్స్ పుస్తకాలు జాగ్రత్త పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఇంటి ఆ పుస్తకాల్లోనే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. వేరే ఎక్కడ ఉండవు. మీరు రోజు పేపర్ చదివే వాళ్ళు ఎవరో చేతులంటే పేపర్లో రోజు ఒక పేపర్ చదివితే కొత్త విషయాలు నోట్ చేసుకుంటే అదే కరెక్ట్ అఫైర్. మీరు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం చదువు, అలాంటి పని మీకు క్లాస్ లేనప్పుడు నలుగురు కలిపి కూర్చున్నప్పుడు ఈ డ్రెస్ బాగుంది, ఈ బ్యాగ్ బాగుంది, ఈ చొక్కా బాగుంది, ఆ భోజనం బాగుంది, ఈ పచ్చడి బాగుంది, ఈ కబుర్ల వల్ల ఉపయోగం లేదు. ఒకరికి తెలిసిన కొత్త విషయం ఇంకొకరు చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే మీరు అభివృద్ధి అవుతారు. అందులో భాగంగా ఈ రాజ్యాంగం 75 సంవత్సరాలు అయింది అమల్లోకి వచ్చి. రేపు ఆగస్టులో భారత స్వాతంత్ర సంగ్రామం ఆశయాలు, రాజ్యాంగం లక్ష్యాల మీద ఉపన్యాస పోటీ పెడతాం, వ్యాసరచన పోటీ పెడతాం. దాంట్లో విద్యార్థులందరూ పాల్గొనడానికి సిద్ధం కావాలని కోరుతూ, మరి మీ ముందు ఈ విషయాలు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి, కోటేశ్వర మాస్టర్ గారికి, మీ అందరికీ, మీ టీచర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎప్పుడు మాట్లాడేస్తాం. ఇప్పుడు మీరు మాట్లాడటం మొదలు పెట్టాలి. ముందు చందన. మంచి మాటలు మీరు ఏం చెప్పదలుచుకుంటే నా ఉపాధ్యాయులకు, నా విద్యార్థులకు నా పూర్వ నమస్కారములు. నా కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ముందుగా ఈ సమూహాన్ని కేటాయించాలంటే అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన కోసం మనం బతికేది బతుకు కాదు, ఎదుటి మానవుని కోసం మనం బతికేదే బతుకు. ఇప్పుడు విద్యార్థుల నైతిక విలువలను, లోక జ్ఞానాన్ని కలవారిగా తీర్చిదిద్దబడాలి. జననీ జనకులను ఎల్లప్పుడూ సేవించడమే మానవుల యొక్క ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని ఎల్లప్పుడూ కోరుతున్నాను. అలాగే ఎంతోమంది ఉత్తమ పౌరులు స్పేస్లోకి వెళ్ళిన సునీత విలియమ్స్ గారు వారి ఇద్దరి కొలీగ్తో కలిసి వెళ్ళారు. వారి యొక్క గొప్పతనాన్ని లోకమంతటా చాటించాలని వారు కోరుకున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 44వ సంవత్సరాలకే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే ఎంతోమంది పౌరులు వారి దేశాభివృద్ధి కోసం కోరుకున్నారు. మనం మన దేశాని కోసం పాటుపడాలి. మనం ఉత్తమ పౌరులం. ధన్యవాదాలు. వైశాలి. అందరికీ నమస్కారం. నా పేరు వైశాలి. మన కోసం నరసింహారావు గారు, వెంకటేశ్వరరావు గారు తమ అపూర్వమైన కేటాయించినందుకు మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటున్నాను. ఉన్నారు మన పెద్దవారు.
అంటే మనం అందరం రేపు పౌరులుగా అవ్వాలని అని అన్నారు. కాబట్టి మనం అందరం సాటి పౌరులుగా అవ్వాలని కోరుకుంటున్నాము. కొట్టండి అభినవ్ ఈనాడు ఈ సదవర అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, మా ప్రధానోపాధ్యాయులకి అందరికీ శుభ సాయంత్రం తెలుపుకుంటూ, నేను అభినవ్ 10వ తరగతి చదువుతున్నాను. ఈనాడు నేను అంబేద్కర్ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1903న జన్మించారు. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. ఆయన వివిధ దేశాలు కష్టపడి 2.5 సంవత్సరాల సమయం తీసుకొని ఆయన రచించారు. ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులు, అధికారాలు వల్లే మనం ఇంత హ్యాపీగా ఉన్నాం ఈరోజు. ఆయన లేకుంటే మన భారతదేశం ఈ పాటికి ఇంత అభివృద్ధి పడి ఉండేదే కాదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అవాలి లేవట్లేదు. అవకాశం వచ్చింది. రమ్ నువ్వు రెడీగా ఉండు. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడే చదివాను, కానీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బేసిక్గా నేను కొంచెం ఇంట్రోవర్ట్ని, అందరితో కలుపుగోలుగా మాట్లాడుకోలేను. కానీ మాస్టర్ గారు ఇచ్చిన ప్రసంగం విన్నాక నాలాంటి వాడికే ధైర్యం వచ్చింది. ఇలా మీ నలుగురితో మాట్లాడగలుగుతాను. నేనే మాట్లాడగలుగుతున్నానంటే ఇక్కడ ఎంతమంది ఉన్నాం? మనందరం ఒక్కసారి ఇలానే నిలబడి ఒక్క ప్రసంగం కనుక చేయగలిగితే ఇంకా ఎంతమంది ధైర్యవంతులు అవ్వగలుగుతారు? ఒక్కసారి ఆలోచించండి. మాస్టర్ గారు చెప్పారు, అల్లూరి సీతారామరాజు గారు వారి 24 సంవత్సరాలకే ప్రాణాన్ని విడిచారని. 27 సంవత్సరాలు. అది నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ వారి దేశం కోసం పోరాడాలి అనే నినాదం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే మన నేల తల్లిని మనం ఎప్పుడూ గౌరవిస్తూ ఉండాలి. అలాగే ప్రతి దేశంలో కూడా మనం వెళ్ళిన ఎందుకు ఆలిడినా అక్కడ మన దేశం పేరు నిలబడేలా జీవించాలి. అలాగే తర్వాత మాస్టర్ గారు చెప్పినది వారిచ్చిన ప్రసంగం ప్రకారం నేను తెలుసుకున్నది ఏంటంటే, మన ఇంట్లో మన తల్లికే ఎప్పుడు వారి పేరు కూడా తెలియట్లేదు. కాబట్టి మన తల్లికే పేరు లేనప్పుడు మన నేల తల్లికి ఎలా బయట దేశాల్లో పేరు దక్కుతుంది? కాబట్టి మనం వేరే దేశాల్లో కూడా వారి పేరు అంటే మన దేశం పేరు ప్రజ్వలిల్లేలా మనం నడుచుకోవాలి. అలాగే నాకు తెలిసిన ఒక గొప్ప మహనీయుడు చెప్పిన మాట మీకు చెప్తాను. ఏదైనా గొప్పది అచీవ్ చేయాలంటే, సక్సెస్ పొందాలంటే, 1 గ్రేట్ ఎయిమ్, పెద్ద లక్ష్యం, ఉత్తమమైన లక్ష్యాన్ని ఉంచుకోవాలి. 2 ఎక్వైరింగ్ నాలెడ్జ్, దానికి తగ్గట్టుగా మన జ్ఞానాన్ని పొందుకుంటూ ఉండాలి. అండ్ ప్రిజర్వెన్స్ అండ్ హార్డ్ వర్క్, దీన్ని మనం కష్టపడడం అంటాం.
ఇలా ఈ 4 ఉన్న వేళ మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. అలాగే ప్రతి ఒక్కరూ మన దేశం కోసం కష్టపడాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. వస్తారా సార్? ముందుకు వచ్చేసావా? ఇంతటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా మిత్రులకి ధన్యవాదాలు, నమస్కారములు. నేను ఈరోజు ఇక్కడ ఉండటానికి కారణం మా తల్లిదండ్రులు. ఈరోజు మన దేశం గురించి నేను చెప్తాను. ఇదివరకు మన భారతదేశం బ్రిటిషుల చేత పరిపాలించింది. ఎందరో మహనీయులు తన ప్రాణత్యాగం చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తెప్పించారు. వారు అక్కడ అంత కష్టపడి ప్రాణత్యాగం చేయకపోతే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా నివసించలేము. అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దోళ్ళకి ధన్యవాదాలు, నమస్కారాలు. నా పేరు గాంధీ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. గాంధీ గారు అంటే ఈ పార్టీకి మనం ఉన్నవాళ్ళం కాదు. గాంధీ గారు ఎంత గొప్ప వాళ్ళు మన నా పేరు లోకేష్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారములు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నేను ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పబోతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు 44వ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుండి చేపట్టిన పనులన్నీ సక్రమంగా చేస్తూ నందమూరి తారక రామారావు పేరు మీద అన్నదా క్యాంటీన్ నిర్మించారు. అందరికీ నమస్కారం. గారు 7గురికి సంబంధించి చక్కగా ప్రశంసా పత్రాలను మిమ్మల్ని అభినందిస్తూ వారి చక్కటి దస్తూరితో మీరు చక్కగా ప్రశంసా పత్రాలు రాస్తున్నారు. హెచ్ఎం గారి చేతుల మీదుగా అవి మీరు తీసుకుంటారు. అయితే ఇక్కడ మీ స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ఎంతో క్రమశిక్షణతో మంచి మనసుతో కూర్చున్న దానికి కారణం ఏంటంటే ఇక్కడున్న టీచర్స్, అదేవిధంగా హెచ్ఎం గారు. నాకేమనిపించిందంటే విద్యార్థులకు మాత్రమే బహుమతి ఇవ్వడం కాదు, ఇక్కడున్న టీచర్స్, హెచ్ఎం గారికి, వారందరికి కూడా రాజ్యాంగ పుస్తకాలు బహుమతి ఇవ్వాలని చెప్పేసి నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆలోచన మంచిది కాబట్టి ఇంప్లిమెంట్ చేద్దాం అనిపించింది. అది మంచి పని, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. మా టీచర్స్కి మీరు బహుమతి ఇవ్వండి అనేవాళ్ళు ఎవరున్నారో వారందరూ చెప్పండి కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా భారత రాజ్యాంగ పుస్తకాన్ని హెచ్ఎం గారికి ఇస్తా ఉన్నాం. హెచ్ఎం గారి చేతుల మీదుగా ఇక్కడ మీకోసం ఎవరు మీరందరూ కూడా ఈ దేశ భవిష్యత్తు అయిన బంగారం లాంటి పిల్లలు మీరందరూ కూడా చిట్టి తల్లులు, చిన్నారి తల్లులు, బుల్లెకాయలు, చిన్నబ్బాయిలు